365 days ఛాలెంజ్ లో ఇది 12th డే. ఎవరెవరైతే పొంగల్కి వాళ్ళ సొంతూరు రావడం తగ్గించేశారో, లేదంటే సెలవులు లేక రావడం అవ్వలేదో, వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అవ్వట్లేదో, ఈ వీడియోతో జస్ట్ ఒక 5% అయినా సరే బాధపడేలా నేను చేస్తాను. డెఫినెట్ గా ముందెల్లా వీడియో చూసే. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో, మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలా. పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి కళమారే, ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి, మొదట అందని దేవుడి గంట, మొదటి బహుమతి పొందిన పాట, తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా? ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల. కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే, సవ్వడితో సంగీతం పలికించే సెలయేళే. పూల చెట్టుకి ఉందో పాపం ఊరు రాకుండా మీరు ఏం చేస్తున్నారో, ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తారు? ఊరికన్నా మీకు అక్కడ అంత హ్యాపీగా ఉంటుంది. అక్కడ జస్ట్ ఒక 3 days అన్ని పక్కన పెట్టి ఊర్లో టైం స్పెండ్ చేస్తే 1 year గుర్తుండిపోయే మూమెంట్స్ అన్నీ ఉంటాయి ఊర్లో, పల్లెటూరులో. నిజంగా చెప్తున్నాను. I² నేను బయట చదివేటోడినే. సంవత్సరం అంతా ఎటు తిరిగినా సరే నేను పండగకి మా ఊరే వచ్చి ఉంటాను. నాకు అంత హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. సంవత్సరం అంతా గుర్తుండిపోయే మూమెంట్స్ అన్నీ నాకు మా ఊర్లోనే దొరుకుతాయి. ఈ 3 రోజుల్లోనే దొరుకుతాయి.